ఇంట్లో బాగుంది. అవును, నువ్వు పావును ఎక్కడ చూసావు? నేనేమి పావును చూడలేదు. మీరు పావుని వచ్చారు కదా, అందుకనే నేను మీకు హెల్ప్ చేయడానికి పావుని వచ్చాను. మీరు దీన్ని చూసి ఎందుకని భయపడుతున్నారు? దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. అదెలా నీకు తెలుసు? మేడం వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటారు కదా, వీటిని మనం ఏమీ చేయకపోతే అవి కూడా మనల్ని ఏమీ చేయవు అని. ఇతను ఇప్పుడు చెప్పింది మొత్తం కూడా నిజమే. మేము మీకు ఎటువంటి హాని కలిగించము. దయచేసి మీరందరూ మాకు సాయం చేయండి. సంగీతానికి భాషలంటూ ఏమీ లేవు. అలాంటప్పుడు ఆ భాషా పండితుడు ఇతనే అయి ఉంటాడు అనుకుంటాను. అసలు విషయం ఏంటంటే మా అమ్మ హార్మోని పెట్టి కిందే గుడ్లు పెట్టి మమ్మల్ని పొదిగింది. అందుకనే మాకు సంగీతం అబ్బింది. కాబట్టే మా మాటలు ఇలా సంగీతంగా ఉన్నాయి. రండి మనమందరం ఓ చోట కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకు కూర్చొని మాట్లాడడం? మీకేమన్నా కాళ్ళు ఉన్నాయా నొప్పెట్టడానికి? అలాగే ఉండి మాట్లాడండి. మెడలో ఎందుకు అందరికి నెంబర్స్ ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళకి పట్టుకోవడానికి చేతులు లేవు కదా. మా గురించి మీరు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, అయితే వినండి. అనగనగా ఒక రాజా ఉండేవారు. బంగారం సి మైనర్, సరేనా? ఓకే. ఒక రాజా ఉండేవారు. ఆయన రోజు ఆయన పామునిచ్చిన ఆట ఆడుకుంటూ ఉన్నాడు. నేను 12వ గడిలో ఉండే పాముని ఆయన నన్ను చంపేసి 3వ గడిలోకి తీసుకొచ్చి పడేశారు, తెలుసా? ఈ రోజు నువ్వే నాకు డైస్ గా ఉండబోతున్నావు. డైసు అంటే తాలు రైసు మిక్స్ అయినదా? లేదు లేదు, డైస్ అంటే దాయం అని అర్థం. జంతువులతో ఈ విధంగా ఆడుతూ ఉంటే అసలు ఆ సంతోషమే వేరు. మేం తప్పించుకున్నాం, కానీ మా పెద్దన్నయ్యే చిక్కుకున్నారు. తను అక్కడే ఉండిపోయారు. తనని తీసుకురావడానికి సాయం చేయండి ప్లీజ్. అయితే మాతో రండి. ఇప్పుడే మీ సోదరుల్ని మనం కాపాడదాం. ఇక మనం టైం వేస్ట్ చేయకూడదు. ఇంత పెద్ద ఏరియాలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే చాలా బాగుంటుంది. మీకు ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం వచ్చా? సారీ, నేను ఒక విషయం మర్చిపోయాను. మన దగ్గర అసలు ఫుట్బాలే లేదు కదా. కామెడీ చేశాను. చెప్పు, ముక్కుకు పెట్టుకునే బంగారాన్ని ఏమంటారు? ముక్కు పుడక. ఓకే. అయ్యి, నన్ను ఎందుకు కొట్టావు? ముక్కుని పొడిచాను.
చూడండి తోక చుక్క కింద పడబోతోంది. ఓ! ఓ! అరే దాన్ని బాగా చూడు, అది మన శత్రువు. త్వరగా పారిపోండి. అవునా, ఒక నిమిషం, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అవునా, పరిగెత్తలు వేగంగా వచ్చే. ఆరు పడిందా? ఒక రోజంతా ప్రయత్నించి రేసులో పరిగెత్తి దొరికిందేంటో తెలుసా? పావు మెట్లలో వేగంగా నడవడం మాత్రమే, ఇంకేమీ దొరకలేదు. అరే నీకేమీ పర్వాలేదులయ్యా, నా గూడు అక్కడ 8వ నెంబర్లో ఇరుక్కుపోయింది చూడు. 3 రోజులుగా నా గూడు దగ్గరికి వెళ్ళాలని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కానీ మధ్యలో పాములు వస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మీ దృష్టంతా ఎక్కడుంది? మర్యాదగా ఆట ఆడతారా లేక నడ్డి వేరగొట్టమంటారా? చెప్పండి. ఈ రాజును చూడడానికి చాలా భయంగా ఉంది. ఆ పాములతో పాటు మనల్ని కూడా బానిసల్ని చేసి మనతో ఆడుకుంటాడనిపిస్తోంది. ఐడియా. రాజుగారు ఒక్క నిమిషం. అరే అసలు నువ్వెవరయ్యా? నీకు ఏం కావాలి? మారిపోయా. అదేంటంటే ఈ ఆట ఆడడానికి చట్టాలన్నీ ఇప్పుడు మారిపోయాయి. మేము ఈ ఆట అసోసియేషన్ నుంచి వస్తున్నాం. కొత్త రూల్స్ గురించి చెప్పడానికి వచ్చాం. మీరు బోర్డులోకి రండి. ఫస్ట్ రూల్ అదే, ఎవరైతే ఆడతారో వాళ్ళే బోర్డు మీద ఉండాలి. ఇప్పుడు ఇది 2వ రూల్. ఇక్కడున్న ఈ పాము మీ మీద దాడి చేస్తుంది. ఇదిగో ఇదే థర్డ్ రూల్. ఒకవేళ డైస్ లో 1, 2 లేదా 3 నుంచి 6 వరకు ఏ నంబర్ వచ్చినా ఇలా ఒక పక్షి వచ్చి ప్లేయర్ ని కొడుతుంది. అయినా ఇదేం పత్రులు రా బాబు. ఈ రూల్స్ ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి? అది రూల్ కాదు, పావు మీదకి కూర్చుంటే పావు కాటేస్తుంది కదా. నేను ఇప్పుడు ఒకే పెట్టెలో కదా నిలబడి ఉన్నాను, మరి ఈ పాములు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి? పాములన్నీ కలిసికట్టుగా ఉన్నాయి. ఒకరి మీద దాడి చేస్తే అన్ని కలిసి దాడి చేస్తాయి. ఇదే కొత్త రూల్. ఓహో, ఈ రాజునే బందీగా మార్చేస్తారా? ఇప్పుడు మీ అందరినీ ఏం చేస్తారో చూడండి. రాజుగారు, ఓ రాజుగారు, ఇలా చూడండి. నన్ను బలహీనుడు అనుకోకండి, నేను పెద్ద బలవంతుణ్ణి. నేను తలుచుకుంటే మీ చేతుల్లో నుంచి క్షణంలో తప్పించుకోగలను. అలాగా? అయితే సరే, కానీ ఇది మొదలు పెట్టడానికంటే ముందు మీ చేతుల్లో నుండి నన్ను వదిలేయాలి. ఇదిగో వదిలాను. చూసావా నీ నుండి ఎలా తప్పించుకొని ఎగురుతున్నాను? అరే పావన్నయ్య, ఆ రాజాతో పోరాటానికి మీరు కూడా హెల్ప్ చేయొచ్చు కదా. సారీ, నేను మర్చిపోయాను, మీకు అసలు చేతులు లేవు కదా. సారీ.
ఇలా జంగుల్లోకి వచ్చి జంతువులతో ఆడుకోవడం ఏం బాలేదు. ఇక నుంచి వాళ్ళకి నచ్చినప్పుడు మీతో ఆడుకుంటాయి. అర్థమైందా? నన్ను కొట్టి కొట్టి నా గర్వాన్ని పోగొట్టారు. నన్ను తలుచుకుంటే నాకే అవమానంగా ఉంది. దయచేసి మీరు నన్ను క్షమించండి. మీరు ఎందుకు వాళ్ళతో పాము పట్టు మాత్రం ఆడుతున్నారు? వాళ్ళతో వాలీబాల్, హ్యాండ్ బాల్, హాకీ ఇంకా క్యారమ్ బోర్డ్ కూడా ఆడొచ్చు కదా. తప్పించుకున్నాను. అరే వీడు గెలిచాడయ్యా, గెలిచాడు.